అందరికీ నమస్కారం. రేపుతో కేఎన్ఎం 1630 అనే వరి రకం నారేతలు పూర్తయిపోతాయి. ఇక మనకి ఇంకా ఏమి ఇబ్బంది లేదు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గురించి అణువణువు తెలుసుకోవడం జరుగుతుంది. మనం అణువణువు తెలుసుకునే ముందుగా వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందుగా 2 ఘట్టాలు మనం దాటుకున్న తర్వాత వాటిని రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఏంటంటే, ఒకటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో తెలంగాణ సోనాలో నా అనుభవాలు అనే ఒక బుక్ 2021 నుంచి 2025 దాకా మనం ఏం చేసామనేది ఆ బుక్ లో ఉంటది. ఆ బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది రైస్ రిలీజ్ చేసే ముందుగా. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ తెలంగాణ సోనా సృష్టికర్తలు అంబేద్కర్ అబ్బాయి చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు, వీళ్ళిద్దరూ ఆ వరి వంగడాలు 2015వ సంవత్సరంలో అప్పుడే నేను బీటెక్ కంప్లీట్ చేశాను. శ్రీ విద్యానికేతన్లో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి పూర్తయిపోయింది. అప్పుడే విద్యాభ్యాసం పూర్తయిపోయింది. అది ఆ సంవత్సరంలోనే వీళ్ళు ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. ఓకే, అది పక్కన పెడితే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు, ద్రాక్ష రత్న పద్మశ్రీ అవార్డు గ్రహీత సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త సివిఆర్ గారి వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలా. ఎందుకంటే మనం కంపల్సరీగా ప్రతిరోజు ప్రతినిత్యం మనం చేయడం జరుగుతూ ఉంది. అంతకన్నా ముందుగా 120 రోజుల పాటు నా ప్రయాణంలో సాగినటువంటి నా టీం మెంబర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు, వింటానే ఉంటారు. ఈ విధంగా ఈ టీం మెంబర్స్ విత్తనాలు చల్లిన వాళ్ళు, నారు పెరిగిన వాళ్ళు, ఇప్పుడు నారు మోస్తా ఉన్నారు. నారు మోసే వాళ్ళు కానీ, నారేత వేసే వాళ్ళు కానీ, కలుపు తీసిన వాళ్ళు కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసిన వాళ్ళు కానీ, ఈ విధంగా ఆ 120 రోజుల పాటు 120 రోజులు పట్టింది మనకి వరి సాగు చేయడానికి. అదేవిధంగా ఇంకొక 120 రోజులు పట్టింది ఎందుకో స్టోరేజ్ చేయడానికి. ఈ 2 బుక్ రాయడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆ టీం మెంబర్స్ నార్లు మోసేవాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరి గురించి మీకు తెలియజేయడం నా బాధ్యత. ఏదో డబ్బులు చేసాము, రైస్ అమ్మేసాము, డబ్బులు వచ్చాయి అయిపోయిందంటే అది పొరపాటు. అది ఖచ్చితంగా ఇప్పటి పిల్లలకి రైస్ ఎక్కడ దొరుకుతుందా అని అంటే, ఏ కిరాణా షాపులోనో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అంటున్నారు. నిజానికి రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే 5,000 లోపలికి వెళ్తాయి. ఇప్పుడు భోజనానికి కానీ దేనికైనా సరే ఈ విధంగా ప్రతి ఒక్కటి. రేపటితో లాస్ట్ ప్రక్రియ. ఇప్పటి వరకు మనం చేసిన ప్రక్రియలు ఏంటంటే, నారు పెరగడం, నారు మోయడం, నారేత వేయడం, పైకి వసలు చుంచి నాటడం, ఇవన్నీ చేయడం జరిగింది. రేపటితో పరిసమాప్తం అయిపోద్ది. ఇంక రేపటి నుంచి ఏం ఉండదు. ఈ మొన్న KN 12368, KN 1638 2 రకాలు వేయడం జరిగింది. మనం అది ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు వీళ్ళు పెరిగేది KN 1638 నారేత. రేపు ఈరోజు రాత్రికి నిద్ర చేసి రేపు ఉదయం నారేత వేయడం జరుగుతుంది. రేపు సాయంత్రానికి ఏముండదు, అంతా పరిసమాప్తం. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ పాటు చూసి మీ అందరికి ప్రత్యేక కొత్తగా తెలియజేస్తా ఉన్నా.